అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా నవంబర్ 21 శుక్రవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరి జీవితంలో జరగబోయే సంఘటనలు ఎటువంటివి? వీరికి ఎదురవబోయే సమస్యలు ఎటువంటివి? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరికైతే ఆ సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు అయితే లభిస్తాయో మొత్తం ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం. మన వీడియోని ఇప్పుడే చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఇక అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం. మీ జీవితంలో ఎంతోమందిని మీరైతే జ్యోతిష్యం అడిగి ఉంటారు, ఎంతో విసిగిపోయి ఉంటారు. చివరిసారిగా అయితే శ్రీ ఏనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషాలయం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8247729501. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే అయితే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే రోజులలోనే పరిష్కారం చూపించబడును. ఎంతో నమ్మదగిన గురువుగారండి. గురువుగారు వల్ల చాలామంది లబ్ధి పొంది ఉన్నారు. చివరిసారిగా ఒక్కసారి అయితే ప్రయత్నం చేసి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారికి ఈ రోజున ఒక పెద్ద అద్భుతమే జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఆ స్త్రీ కోసం ఈ పని చేయకపోతే వారికి ఏం నష్టం జరుగుతుందనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. అయితే వీరు తప్పనిసరిగా ఈ పరిహారాలన్నీ చేసుకోవడం వల్ల మీరు జీవితంలో మర్చిపోలేని రోజుగా మీకైతే ఈరోజు మారబోతుందని అయితే కూడా మీరు తెలుసుకోవాలి. అందుకోసం మీరు ఈ పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియో చివరి వరకు చూడడం ద్వారా అయితే మీకు అన్ని క్షుణ్ణంగా అయితే అర్థమవుతాయి. ఇంకా ఈ రాశివారు విద్యా, సాంకేతికత, వినూత్న వ్యాపారాల్లో అయితే బాగా రాణించగలుగుతారు. మేధస్సుతో ఉన్నత స్థాయికి అయితే మీరు బాగా రాణించగలుగుతారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టల, గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. దైవభక్తి, మంత్రోపాసన మొత్తమైన విషయాలైతే ఆసక్తికరంగా అయితే ఉంటాయి, అధికంగా ఉంటాయి. ఆత్మసాక్షికి విరుద్ధంగా అయితే ఏ పని చేయరు. పెద్దల పట్ల అయితే భక్తిని, శ్రద్ధలను అయితే బాగా కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అయితే పరిగణనలో తీసుకోవచ్చు. అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద మాత్రం వీరు భరించాల్సి వస్తుంది. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. సొంత వర్గంలోనే వీరికి ఒక బడ్డవైర్యం అయితే ఏర్పడబోతుంది. అలా ఏర్పడబోయే అవకాశాలు కూడా చాలా కనపడుతున్నాయి. జాతక ప్రభావం వల్ల చూస్తున్నట్లయితే మీరు ఎవరికైతే సహాయం చేసి మంచి స్థితిలోకి తీసుకురావాలని వెళ్తారో వారే మీకు తర్వాత శత్రువులుగా మారే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. వారు ఎప్పుడూ కూడా మీతో కయానికి కాలు దూవడానికి అయితే రెడీగా ఉన్నారు. మీరు చేసిన మేలు మర్చిపోయి మీకు విరోధులుగా మారుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా జీవితంలో చాలా కాలం చాలా రకాలుగా అయితే ఎదుర్కొని వస్తూ ఉన్నారు. అలాగే దీనికి నెగిటివ్ ఎనర్జీ అయితే చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనిషి పైన కానీ, ఒక గృహం పైన కానీ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే ఉంటుందో వారి యొక్క జీవితంలో ఎప్పుడూ సమస్యలు అనేవి చుట్టుముడుతూనే ఉంటూ ఉంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ అనే కారణంగా అయితే మీకు చుట్టూ ఉండే వ్యక్తుల నుండి ఎప్పుడైతే మీరు ఎదుగుదల చూస్తూ ఉంటారో ఓర్వలేని కళ్ళు మిమ్మల్ని చూసి అసూయతో కుళ్ళుకుంటూ ఉంటాయి. ఈ నరదిష్టే మీకు కారణం అని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే అశుభ ఫలితాలు కూడా మీరు రావాల్సి వస్తుంది. మీ జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ సమస్యలు ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక పురోగతి కూడా వీరికి చాలానే మంచి అవకాశాలు అయితే చేజారిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నట్టయితే కనుక ఈ రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉందంటే ఉన్నట్టుండి మీతో మంచిగా ఉంటూనే ఉన్న వ్యక్తులే సడన్గా మీకు శత్రువులుగా మారిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే మీకు తెలియకపోయినా కానీ మీరు సతమతం అవుతూ ఉంటారు. అంతేకాకుండా మీరు ఎదుటి వ్యక్తుల నుంచి మీరు ఉద్దేశించినటువంటి మాటలు కూడా వారు చెడుగా తీసుకుని మిమ్మల్ని దూషించే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. కాబట్టి మీ మాట తీరు అనేది మనమే చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు 1, 2, 3 సార్లు మనం ఆలోచించుకొని ఏదైతే మాట్లాడతామో ఏదైతే కరెక్ట్ విషయం మనం ఆలోచించుకొని మాట్లాడడం అయితే చాలా మంచిది. అంతేకాకుండా సరైన సాక్ష్యం లేకుండా ఎదుటి వ్యక్తులను ఎట్టి పరిస్థితిలో కూడా మనం నిందించకూడదు. ఎవరైనా సరే వాళ్ళని ఒక మాట అనే ముందు ఎవరి తప్పు ఏంటిది అనేది అయితే మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించి చేసిన విషయాలు అలా ఆరా తీయకుండా చేయడం అయితే మంచిది కాదనేది చెప్పుకోవచ్చు. నిజాలు తెలుసుకోకుండా ఎవరిని అయితే మనం అసలు దూషించకూడదు. అదే అసలు మంచి చెడులను తెలుసుకోకుండా 1, 2 సార్లు అయితే మనం ఆలోచించుకుంటూ ఉండాలి. అతి త్వరలోనే మీ జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతం అయితే చోటు చేసుకోబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మర్చిపోలేని అద్భుత ఫలితాలు మీరు ఖచ్చితంగా చవి చూడబోతున్నారు. ఇదివరకు మిమ్మల్ని అసహించుకున్న వారే, మిమ్మల్ని అలాగే అవమానించిన వారే మీ దగ్గరకు అయితే రాబోతున్నారు.
అలాంటి సమయం అయితే ఇది మీకు అని చెప్పుకోవచ్చు. ఆనందాన్నయితే మీరు రేపటి రోజున వినొచ్చు. ఆ మానసికంగా వేదనను అనుభవించిన వారు మీరు చాలా కుంగిపోయి ఉన్నారు. అనుమానం వల్ల అవమానాలెన్నో మీకు మానసికంగానే బాధపడుతూ ఉన్నారు. కృంగదీసి ఉన్నాయి. అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీకు క్షమాపణలు అడగడం వల్ల, మీ యొక్క సహాయాన్ని ఆర్థించడం వల్ల ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న మీకు చాలా సంతృప్తికరంగా అయితే ఇస్తుంది. అంటే వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అయితే లేదు కానీ, వారే మీ దగ్గరకు వచ్చి వారి యొక్క క్షమాపణలైతే మిమ్మల్ని అడగడం అయితే మీరు కోరి మిమ్మల్ని వారి దగ్గరికి తీసుకోవాలని అయితే అడగడం వల్ల మీకు చాలా ఆనందంగా అయితే మీరు ఫీల్ అవుతూ ఉంటారు. మీ లైఫ్‌లో ఒక అద్భుతమైన సంఘటన అయితే మీ ఈ సమయంలో అయితే చోటు చేసుకోబోతుంది. మిమ్మల్ని చీకొట్టిన వారు మీ కాళ్ళ దగ్గరికి రావడం వల్ల, క్షమాపణలు అడగడం వల్ల, మీ యొక్క సహాయం కోరడం వల్ల మీరు ఎంతగానో ఆ లోపలే ఆనందంతో ఆనందభరితమవుతూ ఉంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కానీ ఒక వ్యక్తి మాత్రం మీకు నూతనంగా పరిచయం అయ్యి ఉంటారు. అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఇలా లైఫ్‌లోకి చాలామంది ఎంటర్ అవుతూ ఉంటారు. మీరు పని చేసే చోట ఒకవేళ మీరు దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయాణాల్లో ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. అంటే వారితో పరిచయం కూడా ఏర్పడవచ్చు. ఏదో ఒక రకంగా ఆ వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి యొక్క రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని కూడా చాలాగే చెప్పుకోవచ్చు. అలాగే ఒక రకంగా ఇది ఒక మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక మార్గం అని అయితే కూడా చెప్పుకోవచ్చు. ఒక మంచి బంగారు అవకాశం కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారైతే మీ కెరియర్‌కి సంబంధించి, మీ వ్యాపారానికి సంబంధించి, వృత్తి ఉద్యోగాలకైతే ఏదైనా కానీ మీకు ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ అనేదైతే చెప్పుకోవచ్చు. సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే మీరు తీసుకోబోతూ ఉన్నారు. ఆ నిర్ణయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మీ యొక్క లైఫ్‌లోకి వచ్చేటువంటి నూట వల్ల ఒక కొత్త వ్యక్తి వల్ల అయితే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే మీరు చవిచూడబోతున్నారైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క సమయంలో చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారానికి కూడా మీకు ఒక సమస్యకు పరిష్కారం లభించబోతుంది. ఆ సమస్య పరిష్కారం కనుక్కోవడంలో మీరు చాలా కాలంగా విఫలమవుతూ ఉన్నారు. ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ సమయంలో మీకు లభించబోతుందని అయితే చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేసేవారు, ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో మోసపోయేవారు చాలామందే ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం కూడా అని చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సొంతంగా వాహనాలు నడిపేవాడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అత్యంత ప్రమాదకరమైన సూచనలు అయితే కనబడుతూ ఉన్నాయి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రతికూలత సమయంలో అయితే మీకు చాలా ప్రతికూలత అయితే ఉంటుంది. మార్చుకోవడానికైతే ఈ రాశివారు ఖచ్చితంగా శివారాధన చేసుకొని తీరాలి. అలాగే మీకు శివుని వీలైనప్పుడల్లా కానీ అభిషేకం చేయించుకోండి. ఒకవేళ మీ ఇంట్లో స్ఫటికలింగం ఉన్నట్టయితే గనక ఆ లింగానికి మీరు తప్పకుండా జలంతో అభిషేకం అయితే చేయండి. ఎందుకంటే ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు కనుక చెంబుడు నీళ్ళకు కూడా కరిగిపోతూ ఉంటాడు. మీరు కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పరమశివుని దీవెనల అనుగ్రహం మీకు పొందడానికి ఖచ్చితంగా మీకు శివారాధన తప్పనిసరి అయితే చెప్పుకోవచ్చు. అలాగే శివుని యొక్క అభిషేకం చేయడంతో పాటు మీరు గనక ఈ శుక్రవారం రోజున మహాలక్ష్మీ దేవతకు కూడా మీరు దీపారాధన నైవేద్యాలు చేయడం వల్ల, దీపధూప నైవేద్యాలు సమర్పించడం వల్ల మహాలక్ష్మి యొక్క లక్ష్మీ కటాక్షం మీకు ప్రసాదిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ధనప్రాప్తి అనేది మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి మిమ్మల్ని వీడకుండా మీ ఇంటే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. శుక్రవారం నాడు అలాగే మంగళవారం నాడు మహాలక్ష్మీదేవిని ఇష్టమైన ఎర్రటి లేదా తెల్లటి దుస్తులు, ఎర్రటి రంగుల పూలు కూడా మీరు సమర్పిస్తూ మందార పూలు, గన్నేరు పూలు, ఇటువంటివైతే మల్లెపూలు వంటివి మీరు అమ్మవారి గుడికి గనక తీసుకువెళ్తూ ఉంటే అమ్మవారి స్వరూపమైన ఏ గుడికైనా మీరు తీసుకెళ్ళవచ్చు. దీపారాధన చేస్తూ నిత్యం అమ్మవారిని స్మరించుకుంటూ ఉన్నట్లయితే గనక ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని విడిపోనే పోదు. అలాగే మీరు తప్పకుండా దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికైతే వెళ్ళి కుంకుమార్చన చేయడం అటువంటివన్నీ చేయడం వల్ల మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఎల్లవెల్లా అమ్మవారు మిమ్మల్ని విడిపోదైతేనే చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో ధూపదీప నైవేద్యాలు తప్పకుండా వేసి తీరాలి. తులసి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేయాలి. తులసి చెట్టు దగ్గర అగరబత్తీలు వెలిగించి సాంబ్రాణి ధూపం వేయాలి. ఆవు నెత్తితో దీపం వెలిగించాలి. అలాగే ఒక బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా సమర్పించి తీరాలి. ఇటువంటివన్నీ పరిహారాలు చేయడం ద్వారా మీకు మీ జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలన్నిటి నుంచి అయితే మీరు బయటపడవచ్చని అయితే చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేయడం ద్వారా మీకు జీవితంలో మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. చూశారు కదండి, రేపటి రోజున ఈ రాశి వారికి ఏ విధంగా ఎటువంటి సమస్యలు, ఎటువంటి శుభాశుభాలు, ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు, పరిష్కారాలు అన్నీ అయితే మొత్తం మన వీడియోలో చూసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.